అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ కంపెనీ 1995లో విజయవాడ కేంద్రంగా అవ్వా వెంకటరామారావు, అవ్వా సీతారామారావు సుమారు 8 మంది ఒకే తల్లి బిడ్డలు పెట్టిన సంస్థ. ఆ సంస్థ రూపాయి పెట్టుబడి లేకుండా సుమారు 8,000 కోట్లు 8 రాష్ట్రాలలోని 32 లక్షల మంది పేద మధ్యతరగతి రిటైర్డ్ ఉద్యోగుల డబ్బుతో పక్కాగా జేబులు కొల్లగొట్టి 2014 చివరిలో బోర్డు తిప్పేసింది. 2015 జనవరి 4న పోలీసులు రైడ్ చేసి బుక్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు. 10వ సంవత్సరంలోకి వచ్చింది మొన్న జనవరి 4 నుండి. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఆనాడు టీడీపీ ప్రభుత్వం మీద భారీ ఎత్తున ఆందోళన చేస్తే 6 కీలక అంశాలని అమలు జరుపుతామని అంగీకరించి చట్టసభలో ప్రకటించి వాటి అమలు జాప్యం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారం చేపట్టిన వారం రోజుల్లో 1,183 కోట్లు కేటాయించి 20,000 లోపున్న 14 లక్షల మందికి డబ్బులు ఇస్తానని చెప్పారు. మా వేదిక నిరాహార దీక్ష శిబిరానికి వచ్చి నిమ్మరసం ఇచ్చి సమయం లేదు మిత్రమా, 3 ఏళ్ళు అయిపోయింది, రెప్పపాటును 2 ఏళ్ళు అయిపోతాయి, మనందరి ప్రభుత్వం వచ్చినాక వారం రోజుల్లో ఈ డబ్బులు ఇస్తాను 20,000 లోపు వారికి. చంద్రబాబు గారు ఆత్మహత్యలు అసహజ మరణాల వాళ్ళకి 3 లక్షలు ఇస్తున్నాడు. నా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం వచ్చినాక మరో 7 లక్షలు పూల్లో పెట్టి మీ ఇళ్ళకి పంపిస్తానని చెప్పారు. ఇప్పటికి ఒక్క మనిషికి ఒక్క 10 లక్షలు కూడా ఇవ్వలేదని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వాన్ని వెంటబడుతున్నాం, బతిలాడుతున్నాం, భంగపడుతున్నాం. అందరూ చట్టసభలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలని కలుస్తున్నాం. వారెవరికి ముఖ్యమంత్రి దగ్గర నోరిప్పే దమ్ము లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా పదే ఈ అంశం మీద రిక్వెస్ట్ చేశాం. మన 3, 4 తారీఖుల్లో మరణించిన బాధిత కుటుంబాల వాళ్ళు ఇక్కడే హనుమంతరావు గ్రంథాలయంలో 30 గంటలు దీక్ష చేశారు. నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అగ్రిగోల్డ్ బాధితులకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి ఆదుకుంటారని నిరాశపడి రేపు 15వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా బాధితుల న్యాయ పోరాట దీక్షను ధర్నా చౌక్లో పెట్టాం. 6వ తారీఖు పోలీసు వారికి అర్జీ ఇచ్చాం. ముందు 12 అని 15వ తారీఖు కోరాం. ఖాళీగా ఉంది చేసుకోండి అని
చెప్పారు. కానీ నిన్న మధ్యాహ్నం నుండి అనేక చోట్ల అగ్రిగోల్డ్ నాయకులు ఇళ్ళకెళ్ళి నోటీసులు ఇవ్వటాలు, మీరు వెళ్ళటానికి అనుమతి లేదని చెప్పడాలు చేస్తున్న ఈ ప్రభుత్వ చర్య సిగ్గుచేటుగా ఉంది. మేము కండిషన్ రాసిచ్చాం, మీరు ఇచ్చిన ధర్నా చౌక్ నుండి అడుగు ముందు రోడ్డు మీద కదలం. ఇది ప్రభుత్వాన్ని చివరిసారి హెచ్చరించడానికి మీరు మమ్మల్ని శత్రు శిబిరంలోకి నెట్టేస్తున్నారు. మా ఓట్లు 70 లక్షల ఓట్లతో గద్దెనెక్కారు. నేను మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ కుటుంబ సభ్యునిగా ఉంటాను. మానవత్వం ఉన్న ప్రభుత్వం నాది అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లు ఉచితంగా పంచినటువంటి వారికి 30,000 కోట్లు ఆస్తుందని చెప్పిన పెద్దిరెడ్డి గారు, బొత్స గారు, అప్పిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రోజా గారు, వీరందరి సమక్షంలో మార్చి 23, 2017 7 రోజులుగా జరుగుతున్న ఆమరణ దీక్ష శిబిరానికి వచ్చి నిమ్మరసం ఇచ్చి మేము అడగకుండా వారిచ్చిన హామీలు ఇవి. కేవలం 906 కోట్లు విధించి నేను ఇచ్చేశాను, ఇక వారి సమస్య లేదంటే నువ్వు ఈ 10 లక్షలు నువ్వు ఇచ్చిన హామీ, మీరు ఇచ్చిన వీడియోలు, మీరు మాట్లాడిన ప్రసంగం అంతా కూడా మన మీడియా మిత్రులందరి దగ్గర కూడా సేవ్ అయి ఆ వీడియోలు ఉన్నాయి. అందువల్ల రేపు ధర్నా చౌక్లో జరిగే మా శాంతియుత న్యాయ పోరాట దీక్షని ఈ పోలీస్, ఈ ప్రభుత్వం అడ్డుకుంటే నేరుగా దీని ఎఫెక్ట్ ముఖ్యమంత్రి మీద పడుతుంది. మా ఉగ్ర రూపాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన మేము ప్రత్యేక కార్యక్రమం తీసుకునే వైపుకి మమ్మల్ని నెట్టొద్దు. మీరు 10,40,000 మంది మీరు డబ్బులు బట్టలు నొక్కారు 2 సార్లు. ఇంకా 3,60,000 మంది 20,000 లోపున్న వాళ్ళకి మీరు ఇచ్చిన వారం రోజుల మాట ఉంది. ఇవాళ 4 సంవత్సరాల 9 మాసాలు అయినా కూడా ఆ 3.5 లక్షల మందికి మీరు డబ్బులు ఇవ్వలేదంటే మీది మానవత్వం ఉన్న ప్రభుత్వమా లేకపోతే వడ్రాయి ప్రభుత్వమా అని. చనిపోయిన కుటుంబాలకి పూల్లో పెట్టి 10 లక్షలు పంపుతానని చెప్పిన ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉందని నేను అడుగుతున్నాను. ఒక్కళ్ళకి నిన్ను 10 లక్షలు ఇవ్వమని మేము కూడా అడగల. నువ్వు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు అన్నమాట తెలియక 3 లక్షలు అసెంబ్లీలో చెప్పాడు. నేను మరో 7 లక్షలు పూల్లో పెట్టి పంపుతానన్నావు. మేము పూలు నీ ఇంటికి క్యాంప్ ఆఫీసుకి పంపుతామని. అయినా ఘర్షణ సరైనది కాదు. మనం ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదని మా సంయమనాన్ని, మా ఓర్పుని ఒక బాధ్యతాయుతమైనటువంటి పద్ధతుల్లో చేసే
అటువంటి దాన్ని నువ్వు న్యాయ పోరాట దీక్ష అది ధర్నా కన్నా చిన్నది. చేసేదానికి 10 నుంచి 5 గంటలు చేసేదానికి ఇవాళ అనకాపల్లిలో, కడపలో, గుంతకల్లో, అనంతపురంలో, చిత్తూరులో, విశాఖలో ఎక్కడ చూసినా పోలీసులు ఏంటి ఏమేమన్నా ఎత్తుకెళ్తున్నామా, సాయుధ పోరాటమా? అందువల్ల ఇది బరితెగింపు చర్య. నేను సిపి గారిని కూడా మీ ద్వారా అడుగుతున్నాను, ఇది ఈ ప్రభుత్వాన్ని మీరు బదనం చేయాలి అని మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు తప్ప అదేమంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, పైనుంచి వచ్చింది. పైనుంచి వచ్చిందంటే ప్రజా సంబంధాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీనికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పారా? చెప్పండి. డీజీపీ చెప్పారా? అందువల్ల ఇన్ని రోజుల తర్వాత పోయినసారి కూడా ఇదే పరిస్థితి ఆనాటి డీసీపీ విశాల్ గున్ని గారు రేపనంగా ఈరోజు 4 గంటల మీటింగ్ పెట్టి వీళ్ళకి అనుమతి ఇవ్వలేదని చెప్పారు. కానీ ఈసారి ఖాళీ ఉందని చెప్పి సిఐఈ డిపార్ట్మెంట్ అంతా కూడా చెప్పింది. చెప్పిన తర్వాత ఇలా చేయడం కరెక్ట్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ ప్రభుత్వం పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, వ్యవస్థ పట్ల కానీ, మా పోరాటం యొక్క నిబద్ధతని పట్ల కానీ మీకు ఏమాత్రం విలువన్నా ఎక్కడెక్కడైతే మీరు గృహ నిర్బంధాలు నోటీసులు ఇచ్చారో అదేం లేదని చెప్పి పత్రికాముఖంగా చెప్పి తోడ్పడమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మా విజయవాడ నగర అగ్రిగోల్డ్ అసోసియేషన్ నాయకులు, యువజన నాయకులు లంకా జూనియర్ గోవిందరాజులు గారు, అలాగే ఈ స్ట్రీట్ వెండర్స్ ఆర్గనైజేషను నాయకులు, మా అగ్రిగోల్డ్ బాధితుడు వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు. మీ అందరు కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.